హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. అమెరికానా ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో తెలుగులో కూడా స్ట్రీమింగ్ అవుతుంది. ఇది 2023 మూవీ, కానీ కొన్ని వెబ్సైట్స్లో 2025 అని ఉంది. సో కన్ఫ్యూజ్ అయితే కావద్దు. 2 years బ్యాక్ ఆల్రెడీ వచ్చింది, బట్ ఇప్పుడు తెలుగులో అండ్ మిగతా లాంగ్వేజెస్లో కూడా స్ట్రీమ్ చేస్తున్నారు. ఫ్యామిలీతో పాటు కూడా చూడొచ్చు. అడల్ట్ కంటెంట్ ఎక్కడా లేదు, కానీ కొంచెం వైలెన్స్ ఉంటుంది అంతే. మరి మూవీ ఎలా అనిపించింది అంటే మాత్రం అమెరికానా దీని గురించి చాలా ఎక్స్పెక్ట్ చేసే కానీ అనుకున్నంత లేదు భయ్య. ఒక బిలో యావరేజ్ ఫిలిం. ప్రతిసారి ఈ మాట చెప్పి నాకే విసుగొస్తుంది. ఇందులో సిడ్నీ స్వీనీ ఉంది కదా, ఆమె కోసం చూస్తారు. నేను కూడా ఆమె ఉందనే స్టార్ట్ చేశా. సినిమాల్లో దేనికోసం కొట్టుకుంటారు? ఆస్తి కోసం, అమ్మాయి కోసం, లేదా పరువు కోసం. కానీ ఈ అమెరికానా సినిమాలో జనాలు దేనికోసం కొట్టుకుంటారో తెలుసా? ఒక చొక్కా, అదేనండి షర్ట్ కోసం. అది రేమండ్ షోరూంలో చొక్కా కాదు, ఎవరో ఎప్పుడో వేసుకున్న పాత చిరిగిపోయిన చొక్కా. దీనికోసం గన్నులు పేలుతాయి, బాంబులు పేలుతాయి, జనాలు చేస్తారు. అసలు ఆ చొక్కాలో ఏముంది? అందులో మాణిక్యాలు ఏమైనా దాచారా? కథ చాలా సింపుల్ అండి. సౌత్ డకోటా అనే ఒక ఊరు ఉంటుంది. అక్కడ ఒక పురాతనమైన గోస్ట్ షర్ట్ అనే ఉంటుంది. దానికి ఏదో పవర్ ఉందంట. అది దొరికితే లైఫ్ సెటిల్ అని పుకారు అంతే. ఒక అమాయకుడేమో దాన్ని కాపాడాలనుకుంటాడు. ఇంకా మన హీరోయిన్ ఉంది కదా సిడ్నీ స్వీనీ, దాన్ని దుబ్బేయాలనుకుంటుంది. మధ్యలో కొంతమంది గ్యాంగ్స్టర్లు, పోలీసులు అందరూ ఆ చొక్కా వెనకాల పడతారు. బేసిక్గా కోతి కొబ్బరికాయ దొరికినట్టు ఈ పిచ్చోళ్ళు తుపాకులు దొరికితే ఏం చేస్తారు తెలుసా? అదే ఈ సినిమా. ఫస్ట్ మంచిగా స్టార్ట్ అవుద్ది. ఒక అరగంట వరకు చిరాకు వస్తుంది. దాని తర్వాత కొంతవరకు పర్లేదు అనిపిస్తుంది. మళ్ళీ ఇంకా మామూలే. ఒక్కొక్కరు ఒక్కొక్కలా పిచ్చోళ్ళ బిహేవ్ చేస్తూ ఉంటారు. ఎవడు ఎవరిని చంపుతాడో తెలీదు. సందర్భం లేని చోట నవ్వు రావడం ఈ సినిమా స్పెషాలిటీ అనమాట. సిచ్యువేషనల్ కామెడీ బాగా ఒక్కో దగ్గర వర్కౌట్ అయింది. ఇక షర్ట్ ఎవరి చేతికి వెళ్తుందో చివరిదాకా గెస్ట్ చేయలేం. మ్యూజికల్ చైర్స్ గేమ్లా మారుతూనే ఉంటుంది అనమాట. ఇది ఒక క్రైమ్ సర్కస్ లాంటి సినిమా. ప్రొడక్షన్ వర్క్, టెక్నికల్ క్వాలిటీస్ మూవీలో బాగున్నాయి. మరి ఫైనల్గా చెప్పేది ఏంటంటే, మీకు రొటీన్ సినిమాలు బోర్ కొట్టి కొంచెం వెరైటీగా, కొద్దిగా వింతగా, కొంచెం డిఫరెంట్గా ఉండే సినిమాలు కావాలంటే ఇది చూడొచ్చు. కానీ నాకు స్ట్రాంగ్ స్టోరీ కావాలి, మెసేజ్ కావాలంటే మాత్రం దయచేసి ఈ సినిమాకు దూరంగా ఉండండి. దీన్ని చూసాక మీకు అనిపించింది ఒకటే, ఆ పాత చొక్కా ఏదో నాకు ఇస్తే ఇల్లు తుడుచుకోవడానికి గుడ్డగా వాడుకునే కదా అని. కానీ ఆ షర్ట్కి ఇస్త్రీ చేశారో లేదో నాకైతే తెలియదు భయ్య, నాకైతే అడగద్దు. మరి ఓవరాల్ రేటింగ్ ఎంత ఇస్తానంటే మూవీకి 2.75 out of 5. ఈ మూవీ మీరు చూస్తుంటే మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం గైస్. బై బాయ్ అండ్ జై హింద్.